హాయ్. ఏంటి స్పెషల్? శుక్రవారం పూజ అయితే అయిపోయింది. ఖాళీ తప్పైనా పట్టుకొని నిలిచినానంటే ప్రసాదం అయితే అమ్మవారికి పెట్టేసి నేను కూడా కొంచెం తినేసాను అనమాట. అండ్ అమ్మవారిని చూపిస్తాను, వచ్చేయండి. శుక్రవారం మాత్రం ఎంత కష్టమైనా సరే అభిషేకాన్ని మాత్రం అస్సలు మిస్ చేయనండి. ఈరోజు కూడా నిన్న నైట్ చాలా లేట్ అయినా సరే 4 o'clock లేచి శుభ్రం చేసుకొని వారాహి అమ్మకి పూజ అయితే చేసుకున్న తర్వాత అమ్మవారికి మిగతా సామాన్లన్నీ తోముకొని పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఈరోజు లక్ష్మీదేవికి 108 పువ్వులతో అష్టోత్తరం అయితే అయిపోయింది. అమ్మవారికి కూడా అభిషేకం అష్టోత్తరం కూడా చాలా బాగా అయింది. ఈరోజు నైవేద్యానికి ఫ్రూట్స్ ప్లస్ ప్రసాదం పెట్టాను అనమాట, వరినొక ప్రసాదం. ఈరోజు పూజ చాలా అంటే చాలా బాగా అయింది. మా అమ్మవారు ఇంకా ముద్దుగా ఇవాళ ఇంకా అందంగా కనబడుతున్నారు ఇద్దరు కూడాను. ఈ రోజు పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా అయ్యింది. ఏమో ఇంకా బాగుంది నాకైతే మాత్రం. వారాహి అమ్మ పూజ అయితే చెప్పలేదని ఏమనుకోకండి. ఎవరైనా వారాహి అమ్మ పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం 9th డే లాస్ట్ డే కందదీపం పెట్టుకోండి. ఆ రోజు శుక్రవారం పడింది కాబట్టి లాస్ట్ డే మనస్ఫూర్తిగా మీరు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో అమ్మవారికి అన్ని నైవేద్యం పెట్టుకోండి, చీర సారీ పెట్టుకొని మంచిగా పూజ అయితే చేసుకోండి. ఆ రోజు శుక్రవారం పడింది కాబట్టి. ఈ రోజు పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.